ఆక్వా సాగు చేస్తున్నామండి రొయ్యలు. గత కొంతకాలం నుంచి ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు బాగా ఎదుర్కొంటున్నామండి. ఏంటంటే మాకు సరైన సీడ్ రాదు, సరైన పోషకాలు ఉన్న ఫీడ్ ఇవ్వటం లేదు. అలాగే గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ ఒకటి కరెంటు నుంచి సబ్సిడీ మీద ఇస్తామని చాలా కాలం నుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అది ఇప్పటికీ అమలు కాలేదండి. అది కనుక కొద్దిగా అమలు చేస్తే ఈ ఆక్వా రైతులు కొద్దిగా పుంజుకునే ఆస్కారం ఉంటుందండి. అదొకటి ఫీడ్ ఒకటి అండి. ఫీడ్ ఒకటి సరైన ధర, విపరీతమైన ధరలు ఉన్నాయండి. అది కూడా కొద్దిగా ప్రభుత్వ నియంత్రణలో తీసుకొచ్చి కొంచెం ఆ ధరలు తగ్గించే విధంగా చేస్తే ఆక్వా రైతులకి కొంచెం నష్టాల్లోంచి బయటపడతారండి. ఎక్కువగా సీడ్లో నాణ్యత లేకపోవడం వల్ల, తరచుగా వచ్చే వైరస్ల వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. కనుక దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి హ్యాచరీస్ నుంచి మంచి సీడ్ వచ్చే విధంగా చూసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన వైరస్లు అంటున్నటువంటి ఆరోగ్యకరమైన సీడ్ని ప్రవేశపెట్టాలి. అలాగే మేతలు కూడా నాణ్యమైనవి ఇస్తూ కొద్దిగా ధరలు తగ్గించి మంచి పౌష్టికాహారంతో ఉన్నటువంటి మేతలు ఇవ్వడం వల్ల రొయ్యలు త్వరితగా పెరిగి రైతుకి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది.